హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం హెల్దీగా టేస్టీగా ఓట్స్ దోశల్ని అప్పటికప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీటికి ఒక్క చుక్క నూనె కూడా అవసరం లేదండి. వితౌట్ ఆయిల్ వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు ఓట్స్ వేసుకోండి. 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. ఇందులోకి 1 కప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. వాటర్ మొత్తం ఒకేసారి వేయకండి. ఇలా సగం వాటర్ పోసుకొని మొత్తం కలిసిన తర్వాత అప్పుడు మరొక సగం పోసుకోండి. వాటర్ ఎక్కువ పోసుకున్నారనుకోండి పిండి లూజ్ అవుతుంది. అందువల్ల చూసుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలా మొత్తం ఒకసారి కలిసిన తర్వాత మరొక 1/2 కప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత ఈ పిండి బాగా నాని కొంచెం గట్టి పడుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ కంపల్సరీ వేసుకోవాలండి, గుర్తుంచుకోండి. ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్క, కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు, అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న ఓట్స్ మిశ్రమాన్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళు అయితే పోయకండి, ముందే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇందులోని రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ఉప్పు మొత్తం కూడా పిండికి బాగా పట్టేలాగా. పిండి కొంచెం గట్టిగా ఉంది కదండి, ఇప్పుడు మీరు చూసుకొని మన దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా దోశలాగా వేసుకోవాలండి. మీకు దోశ వేసేటప్పుడే అర్థమవుతుందండి ఎంత పలచగా వస్తుందో. అస్సలు చుట్టుకొని రాదండి ఓట్స్ దోశ. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ వేసాం కదా, అందువల్ల ఆయిల్ కూడా అవసరం లేదండి. చక్కగా పలచగా వస్తాయి ఈ దోశల్ని. మీరు ఇదే విధంగా తీసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి. మీకు కావాలంటే కొబ్బరి చట్నీతో అయినా తీసుకోవచ్చు, లేదంటే సింపుల్గా టమాటో చట్నీతో అయినా వీటిని సర్వ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకవైపు బాగా కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మంచి కలర్ అయితే వచ్చినాయి కదా. ఏ ప్యాన్ మీద అయినా సరే ఇవి పర్ఫెక్ట్గా వస్తాయండి, ఆయిల్ అస్సలు వేయకుండా. ఇలా 2 సైడ్ల కాలిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ దోశ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత పలచగా వచ్చినాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. నేను ఇక్కడైతే సింపుల్గా టమాటో చట్నీతో పేరప్ చేసుకొని తింటున్నాను. మీరు కూడా ఒక్కసారి ఈ ఓట్స్ దోశల్ని ట్రై చేయండి. హెల్త్కి హెల్తీ అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు కూడా బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.